రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చాడు 48. ఒక వస్తువుని 250కి అమ్మడం ద్వారా 15% నష్టం వస్తుందండి. 255 రూపాయలకి అమ్మడం ద్వారా ఎంత వస్తుందంటే 15% నష్టం. అంటే ఆ వస్తువు ఎంత ఎంత పర్సెంటేజ్ అని అర్థం అప్పుడు, అంతేనా? తర్వాత ఎంతకు అమ్మాలంట? 350 అమ్మడం వల్ల ఎంత పర్సెంటేజ్ కనుక్కుంటే చాలు కదా. తర్వాత 100% పైన వచ్చింటే లాభం వస్తుంది, 100 కంటే తక్కువ వచ్చింటే నష్టం వస్తుంది. చేయండి. 357 ఇంటూ 85/255. 5 5 25, 5 1 5, 3 1 3, 3 1 3, 3 9 119. అంటే ఎంత పర్సెంటేజ్ లాభం వచ్చినట్లా? 19%. ఏడిది? క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. ఏమి ఇచ్చినట్రా? ఎలీషా ఒక వస్తువుని 1170 రూపాయలకి అమ్మడం వలన వచ్చే నష్టం, దానిని 22% లాభానికి అమ్మడం వల్ల వచ్చు లాభానికి సమానం అంటున్నాడు. అంటే ఇక్కడ లాభము 22%, నష్టం కూడా ఎంత అవుతుంది అంటున్నాడు? 22% అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? 1170కి 22% లాస్ అంటే ఏమవుతుంది? 78 అవుతుంది. అయితే నెక్స్ట్ ఏమన్నాడు? ఒకవేళ దానిని 1450 రూపాయలకి అమ్మడం వలన వచ్చిన లాభము లేదా నష్టము ఎంత శాతం అంటున్నాడు. ఎంతకు అమ్మాలంట? 1450 రూపాయలకంట. సింపుల్ క్వశ్చన్ మార్క్. ఏం చేయాల? 1450 అంతే, కొట్లు కొట్టండి. 0 0 13 9 13 6, అంతేనా? 9 1 పోదు కదా. 3 3 9, 3 2 6. ఇది పోదు కదా. ఇది 145 ఎట్లా ఉంటుంది? సో 145 2 బై కొట్టండి. 3 9 96.66. 96.66%. అంటే ఇప్పుడు దీన్ని 100 నుంచి తీసేస్తే ఎంత వస్తుంది? సో 3.33%. ఏంటిది ఇది? లాస్. 100 కంటే తక్కువ వచ్చేదంటేనే లాస్, 100 కంటే ఎక్కువ వస్తేనే ప్రాఫిట్. ఒక వ్యక్తి ఒక వస్తువుని 18% నష్టానికి అమ్మినట. ఒకవేళ అతను దాన్ని 960 రూపాయలకి ఎక్కువ అమ్మితే 12% లాభం వస్తుంది. ఇంతకుముందు చెప్పిన ఇట్లాంటి క్వశ్చన్లో ఎక్కువ అమ్మినప్పుడు నష్టం లాభం వచ్చినప్పుడు ఏం చేయాలి? 2 కూడాలి కదా. ఏముండదు లాభం నష్టం వచ్చినప్పుడు కూడాలి. 18 + 12 ఎంత అవుతుంది? 30%. ఈ 30%కి ఎంత అంటే ఎంత కమ్మినట్ల? 960 ఇచ్చినాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు క్వశ్చన్? అతను ఆ వస్తువును 3840 రూపాయలకి అమ్మితే వచ్చే లాభం లేదా నష్టం ఎంత? ఎంత? 3840 రూపాయలకి అమ్మితే వచ్చే లాభం లేదా నష్టం ఎంత అన్నాడు. సింపుల్. అదే తెలిసింది. 3840 ఇంటూ 30%/960 కొట్టండి. ఈ 3 తనకు సబ్ సైడ్ తీసుకోండి. నెక్స్ట్ 4తో పోతానే. 4 9 4 6 రైట్. నెక్స్ట్ 8తో పోతే లేదు. 8 1 8 16. అంటే ఎంత వచ్చింది? 120. అంటే 120లో నుంచి ఏం తీసే ఎంతలో తీసేయాల? అంటే ఎంత పర్సెంట్ వస్తుంది? % ఏది వస్తుంది? ప్రాఫిట్ ఏమొస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. రైట్, చూడండి ఏముండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. ఒక వస్తువును 800 రూపాయలకి అమ్మడం వలన ఆ వ్యక్తికి అమ్మిన ధరపై 20% నష్టం వస్తుందంట. చూడండి ఎక్కడ వస్తుందంట? అమ్మిన ధరపై. సో 20% అంటే ఏమవుతుంది? 1/5. నార్మల్గా చెప్పాలంటే అమ్మిన ధరపై 20% నష్టం వస్తుంది అన్నాడు. తర్వాత దాన్ని కొన్న ధరపై 25% లాభం రావాలంటే దాన్ని ఎంత కమ్మాలి అంటున్నాడు.
అన్నీ ఇంటికి ముందు అక్కడ ఇంకా అన్నీ చేసుకొని పోవడం కాదు, అక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలా. క్వశ్చన్ చదివిన తర్వాత అసలు ఏమి ఇచ్చినాడు క్వశ్చన్, మనం ఏం కనుక్కున్నాడు అనేది చూడాలా. రైటా? చూడండి. సో 20% ఇచ్చినాడు. ఏంటిది ఇది కిందది? ఏమి అన్నాడు? ఎట్లుంటుంది మీ తలకాయ? కాస్ట్ ప్రైస్ ఏంటికైతే క్వశ్చన్ చదవండి అని దానికి చెప్పేది. అమ్మిన ధరలు అంటున్నాడు కదా, మరి ఏది తెచ్చేది అది? మీరు పండుకొని వచ్చినారు, ఇంక పండుకునేటారు లేదు రాత్రి. ఏమన్నాడు ఇది? అమ్మిన ధరలు ఏమైందంటే 20% నష్టమా లాభమా? లాస్ వచ్చిందంట. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైతే చెప్పండి, ఏమవుతుంది? ఎప్పడంగా అంతే కదా, లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు అప్పుడు ఎంత కమ్మినాడంట? ఒక వస్తువుని 800 రూపాయలకి అమ్మడం వలన అంటది. అమ్మినాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అమ్మినాడు అంటే సెల్లింగ్ ప్రైజే కదా. సో 5 భాగాలకి ఎంత ఇచ్చినాడు? అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 600. 6కి ఎంత కనుక్కుంటే సరిపోతుందా లేదా? చేయండి. 5 ఒకట్ల 5, 5 ఆర్ల, సో 16 ఆర్ల అంటే 900. ఏది ఇది? కాస్ట్ ప్రైస్. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, కొన్న ధరపై వచ్చింది. కొన్న ధరపై 25% లాభం రావాలంటే దాన్ని ఎంత కమ్మాలి అంటున్నాడు. 25% అంటే ఏమవుతుంది? 1/4. కానీ లాభం ఎంత భాగం రావాలా? 1% రావాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? అది 5/. కొట్లు కొట్టండి. 4 ఒకట్ల, సారీ 4 రెంట్ల 8. నెక్స్ట్ 4 అంతేనా? చేయండి. 5 4 20. 5 రెంట్ల అంటే వస్తువుని ఎంత కమ్మాలా? రైట్. క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. ఒక వస్తువును కొంత మొత్తానికి అమ్మినాడంట. ఎంత కమ్మినాడో తెలీదు. తర్వాత ఒకవేళ ఆ వస్తువును అమ్మిన మొత్తంలోన, ఒక వస్తువును అమ్మిన మొత్తంలోన 70% విలకు అమ్మితే, ఎంత? 70% విలకు అమ్మితే 10% నష్టం వస్తుందంట. ఎంత వస్తుందంట? 10% లాస్ వస్తుందంట. అయితే ముందు అమ్మిన మొత్తానికి అమ్మితే వచ్చే లాభం అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ యొక్క రేషియో కనుక్కోవాలి. వాడు ఏమంటున్నాడు? ఫస్ట్ ఒక వస్తువు యొక్క కొంత మొత్తానికి అమ్మినాడు. ఎంత అమ్మినాడో తెలియదు. సో నన్ను ఏమంటుంటే సెల్లింగ్ ప్రైస్ ఎస్పి అనుకుంటా, ఎక్స్ అనుకున్నా ఏం కాదు. మీకు కన్ఫ్యూజ్ అవుతాను కోసం సెల్లింగ్ ప్రైస్ ఎస్పీనే అనుకుంటా. దీంట్లోనే ఎంత పర్సెంట్ అంట? దీంట్లోనే 70%. ఒక వస్తువుని అమ్మితే సెల్లింగ్ ప్రైస్లోనే మళ్ళీ 70%. రైటా? ఇది ఎక్స్ అనుకో, నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ అనుకుంటేనే దీన్ని ఒక 70%కి, దీంట్లోన ఒక 70%కి ఒక వస్తువుని అమ్మితేగిన అది ఏమవుతుందంట? 10% లాస్ వస్తుందంట. దేనిపైన ఎప్పుడైనా లాస్ చెప్పేది మనకి, ఎప్పుడైనా లాస్ ప్రాఫిట్ ఏమిపైన చెప్తాము? కాస్ట్ ప్రైస్. అప్పుడు 10% లాస్ వస్తుందంటే అది ఏమవుతుంది? 90% ఆఫ్ కాస్ట్ ప్రైజే కదా. ఏమవుతుంది? 90% ఆఫ్ కాస్ట్ ప్రైజే కదా. ఇది అర్థమైన లాజిక్? అర్థం కాలేదా? ఒక వస్తువుని కొంత మొత్తానికి అమ్మినాడు, ఎంత కమ్మినాడో తెలీదు, అందుకని ఎస్పీ అనుకున్నదాన్ని. దాంట్లోనే 70%కి ఒకవేళ ఒక వస్తువుని అమ్మితేగిన ఏమవుతుందంటే 10% నష్టం వస్తుందంట. సో ఏమిటిపైన వస్తుంది? ఎప్పుడైనా కానీ వాడు ఏమిటిపైన నష్టం వస్తుంది ఏమని చెప్పినాడు? అమ్మిన వేళ ఏమి ఇవ్వలేదు. సో ఎప్పుడైనా నష్టం ఏమిటిపైన వస్తుంది అంటే అప్పుడు ఆ 10% 100 ఒక వస్తువు కాస్ట్ నార్మల్గా 100% అనుకుంటే 10% లాస్ వచ్చింది కదంటే ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్లోన? 90%. అప్పుడు ఆ రెండు వస్తువులు అనేవి ఏమవుతాయి? ఈక్వలే కదా ఇది. ఇప్పుడు చెప్పండి. 0 ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇదిలాగా వస్తే బై కాస్ట్ ప్రైస్ అవుతుంది బై, అక్కడ ఇంకేముండదు 9. ఇప్పుడు చెప్పండి ఎన్ని భాగాలు లాభం వచ్చినాయి? కాస్ట్ ప్రైజ్ 7 భాగాలు, సెల్లింగ్ ప్రైజ్ బై 2/7. 2/7 అంటే ఎంత? 28 పాయింట్ ఎంత? అంతే కదా. క్వశ్చన్ నెంబర్ 53నా? రైట్. ఒక వ్యక్తి నిర్ణీత ధరకు విక్రయించాడు. సేమ్ క్వశ్చన్. కొంత ధరకి విక్రయించాడంట. ఎంత విక్రయించాడో తెలియదు. బట్ ఆ ధరలో 4/5కి అమ్మితే 10% నష్టం వచ్చేది అంటున్నాడు. రైటా? క్వశ్చన్ నెంబర్ 53నారా? రైట్. క్వశ్చన్ నెంబర్ 53.
చూడండి, ఒక వస్తువు నిర్ణీత ధరకు విక్రయించినాడు, తెలియదు నాకు ఎందుకు విక్రయించినాడు, అందుకని నేను ఏమంటాను సెల్లింగ్ ప్రైజు ఎస్పీ అనుకుంటాను. ఏమన్నాడు నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఈ సెల్లింగ్ ఇప్పుడు ఎంతైతే అమ్మినామో దాంట్లో 4/5 వంతుకి ఎంత 4/5 వంతుకి అమ్మి తెగిన 4/5 వంతుకి అమ్మితే ఏమవుతుందంట 10% నష్టం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ 10% సెల్లింగ్ ప్రైస్లో 4/5 వంతు అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? రైటా 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. 90% అంటే ఇంతకుముందు పర్సెంటేజ్ ఉండే రెండు వైపులా, అందుకని 100 రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కొట్టేసిన పర్సెంటేజ్ కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. బట్ ఇక్కడ 90% ఉండేది, ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చాడు? ఫ్రాక్షన్లో ఇచ్చినాడు లేదా? సో అప్పుడు మనకి ఇచ్చిన ఈ పర్సెంటేజ్ తీసి ఏం రాయొచ్చు? బై రాయలే లేదా? సో ఇక్కడ 0 పంపేయండి, ఎక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఇక్కడ తీసుకురండి. అవతలకి ఏముంటుంది? 9/10 ఇంటూ ఈ ఉత్తరం పోతే ఏమవుతుంది? అంతేనా? సో 5 అట్లా, సో 9/, అంతేనా? సో మన కాస్ట్ ప్రైస్ 8 భాగాలు, సెల్లింగ్ ప్రైస్ ఒక భాగం అయినప్పుడు మనకు లాభం ఎంత అవుతుంది? 1/8 ఇంటూ చెప్పండి 12 ఇచ్చినాడా? 12.5% అనేది 1/8 ఇంటూ 12.5 ఇచ్చినాడా? ఇవ్వలేదా? లేదా మాకు ఇవ్వలేకుంటే 25 అని 2 అని ఇచ్చింది అలా, అందుకని అది కూడా రాష్ట్రం ఇంతకు ముందు చెప్తారు కదా 200/7 ఇచ్చినాడు. 1/8 అంటే మనకు తెలుసు కదా 12.5 అని. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 54 ఏమి ఇస్తున్నారు? ఒక వస్తువు ఒక ధరకు అమ్మబడింది అన్నాడు. ఆ వస్తువు ఆ ధరలో అంటే అమ్మకపు ధరలో 33/1/3%కి అమ్మడం వల్ల అంటున్నాడు. రైట్, ఒక వస్తువు సెల్లింగ్ ప్రైస్ కొంత ధరకు అన్నాడు, అది ఎంత తెలీదు. సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే రైటా, దాంట్లో ఎంత పర్సెంట్ అంట? 33/1/3%కి అమ్మడం వలన 33/1/3%కి అమ్మడం వలన ఏమవుతుందంట? 33/1/3 నష్టం వస్తుందంట. అప్పుడు నష్టం అంటే ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ పైనే కదా. సో 100 నుంచి 33/1/3 తీసేస్తే మనకి ఏమవుతుంది? 66/2/3%, అంతే కదా. 66/2/3% అవుతుంది. అయితే నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్ రా? అయితే అసలు అమ్మకపు ధరలో 40% అమ్మడం వల్ల, ఇది అమ్మకపు ధర కదా, ఇది కూడా అమ్మకపు ధరలోనే 33% అమ్మడం వల్ల మనకి ఏమవుతుంది? 33/1/3% లాస్ వస్తుంది, అంటే 66/2/3% అవుతుంది అది. నెక్స్ట్ అదే అమ్మకపు ధరలో 40%కి అమ్మి తగిన ఏమొస్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే మనం చేసేది తెలుసు కదా మీకు, 40 ఇంటూ 66/2/3/33/1/3% ఎంత అవుతుంది? సింపుల్గా ఇది డబలే కదా ఉండేది దీనికి, అంతేనే కదా రేట్ల. సో 40 రేట్ల 80%. సో 80% వచ్చిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది? లాసే కదా. 100 నుంచి 80 పోతే ఎంత పర్సెంట్? 20% ఏమవుతుంది? లాస్. రైట్, క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఒక వస్తువుని దాని అమ్మకపు ధరలో 7/12కి విక్రయించడం ద్వారా ఎంత? చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైజ్లోన ఎంత? 7/12కి విక్రయించడం ద్వారా ఎంత? 7/12కి విక్రయించడం ద్వారా ఏమవుతుందంటే నష్టం వస్తుందంట. ఎంత నష్టం వస్తుందరా? 16% నష్టపోతాడంట. ఇక్కడ చూడండి, ఈ 7/12 ఇంతకుముందు అన్నీ మీకు ఏమి ఇస్తుండే? పర్సంటేజ్ ఇస్తుండే. ఏమిస్తుండే? పర్సంటేజ్ ఇస్తుండే. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? 7/12 అంటున్నాడు. సో 7/12 అంటే మీకు పర్సంటేజ్లోకి మార్క్స్లోకి వస్తుందనే రాదా? రాకుంటే మార్చుకోండి, ఏమన్నది 7/, లేదంటే 700/12 అని రాసి అయిపోయి కదా. 700/12 అని రాసిరండి, అంతే కదా. ఇంటూ 100 చేసుకోవాల్సింది. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక వస్తువుని 16% నష్టపోతాడంట. ఎంత? సో 16% నష్టపోతాడంటే ఏం చేయాలి అప్పుడు? 84. అయితే
దాని అమ్మకపు ధరలు 90% విక్రయిస్తే ఎంత, దాని అమ్మకపు ధరలు ఎంత పర్సెంట్ అట, 90% విక్రయిస్తే అంతే కదా కనుక్కోమనండి అది. రైట్, చెప్పండి ఇప్పుడు ఏం చేయాలా? 90 × 4/700/12 అంటే ఏమవుతుంది? 12/700 అంతే కదా, 700/12 అవుతుంది. మరి దాన్ని ఎట్లా తిప్పేయాలి కదా, తిప్పేసి ఏమవుతుంది? కోట్లు కొట్టండి. మీకు రాకుంటే గిన ఈజీ కొట్టచ్చు కదా, అప్పుడు ఊడితేనే కొట్టండి వస్తుంది. 2 5 10 చేయండి. 12 ఆర్ల 72 × 9 చేస్తే ఎంత వస్తుంది? 9 2 18, 9 7 63 కొట్లు కొట్టండి. 5 1 నెక్స్ట్ 5 9 45, 5 6 అంటే మనకి 100 కంటే ఎక్కువ వచ్చింది కదా. సో ఎంత పర్సెంట్ లాభం వచ్చినట్లా? 29.6% ప్రాఫిట్. సింపుల్. అక్కడ బయల్లో ఇచ్చినాడు రైటా, ఫ్రాక్షన్ ఇచ్చినాడు. ఫ్రాక్షన్ మీరు ఏంటికి మార్చుకోవాలా? పర్సంటేజ్లోకి మార్చుకుంటే ఈజీ చేస్తారు మీరు. రైట్, ఏమి ఇచ్చినారు? క్వశ్చన్ నెంబర్ 56 అనేది, రవి ఒక చొక్కాను దాని అమ్మిన ధరలున ఎంత, 8/900 ధరకు కొనేనట. అమ్మిన ధరలు ఎంతట? సో కాస్ట్ ప్రైజ్ అనేది ఏమవుతున్నది? కాస్ట్ ప్రైజ్ అనేది ఏమవుతున్నది? సెల్లింగ్ ప్రైజ్లోన, ఏమిట్లోనా? సెల్లింగ్ ప్రైజ్లోన ఎంతంట చెప్పండి, ఎంత ఒకరు చెప్పండి. 8/, అంతేనే. దీని అర్థం ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది దాని సెల్లింగ్ ప్రైజ్లోన 8/9 అదని చెప్పిండేది. అర్థమైంది అది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడప్ప? ఆ చొక్కాను దాని అమ్మిన ధర కంటే 12% అధిక ధరకు అమ్మితే అతని లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, నార్మల్గా ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైజ్ రేషియో కనుక్కోవచ్చా లేదా? సో సెల్లింగ్ ప్రైజ్ ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఏమవుతుంది? 8/9. అదేనా ఇది? ఇప్పుడు మనకి చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు? ఒకవేళ కాస్ట్ ప్రైజ్ని పెంచాలంట. అదే నేను చెప్పిండేది. ఎంత పెంచాలంటున్నాడు? దాన్ని అమ్మిన దానికంటే 12% అధిక ధరకు అమ్మితే అనుకుంటున్నాడు కదా. అంటే ఇక్కడ చూడండి 12% పెంచాలంట. బట్ మనకి ఇక్కడ 12% పెంచాలంటే నెంబర్లు మనకి ఈజీగా ఉంటాయి పెంచడానికి, అనుకూలంగా ఉన్నాయా? సో ఇక్కడ 8 ఉన్నది, ఇక్కడ 9 ఉన్నది. దీన్ని 12% పెంచాలనుకుంటే మనకి అనుకూలంగా ఉన్నాయా? లేవు. కాబట్టి నేను ఏం చేస్తాను మీకు దీనికి, ఇక్కడ 800, ఇక్కడ 900. సో మనకి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సో సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత ఉన్నది ఇక్కడ? సో 900. దీన్ని ఏం చేయాలట? 12% ఇంక్రీజ్ చేయాలట. సో 12% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 12/100. సో మనకి ఇక్కడ 0 0 సో 12 సో మనకంటే ఎంత ఇంక్రీజ్ చేయాలి? 12% ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఎంత ఇంక్రీజ్ చేసినట్లా? 108 రూపాయలు. బట్ మనకి ఫస్ట్ ఉండింది ఎంత? సో మొత్తం ఎంత అవుతుంది? 1008 రూపాయలు. కానీ ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అంటున్నాడు? కాస్ట్ ప్రైజ్ ఎంత అంటున్నాడు? 800. సో 800కి నుంచి ఎంత కమ్మినాం మనం? అంటే లాభం ఎంత వస్తుంది? 200. సో లాభం 208 బై కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుంది? ఇంటూ, అంతేనా? చెప్పండి. 8 ఎట్లా ఎంత మిగులుతుంది? 48. 8 6 అంతేనా? క్వశ్చన్ నెంబర్ 58, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 3750 రూపాయలకి విక్రయించినాడంట. ఎంత? సో మనకి అక్కడ విక్రయించిన తర్వాత అదే దాన్ని ఏం చేసినాడంటే 24% తక్కువ చేసినాడంట. తక్కువ చేసింటే గిన అంటే తక్కువ వసూలు చేసి ఉంటే అతను కూడా 14% లాభం పొందేవాడు. తక్కువ చేసినా కానీ ఏమొస్తుందంట? లాభమే వస్తుందట. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సెల్లింగ్ ప్రైజ్ని తగ్గించినాడు. ఎంత తగ్గించినాడు?
24% తగ్గించాడంటే ఎంత తగ్గించినట్లయితుంది అప్పుడు? సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 76% అనేది ఈక్వల్ టు ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్లోనే ఎంత లాభం అంట? 14%. సో 14% అంటే ఏమవుతుంది? 114%. రైటా? సో ఏమవుతుంది? 114%. రైట్. ఇప్పుడు చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మనకి రేషియో వస్తుందా లేదా? వచ్చేస్తుంది. చెప్పండి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అది ఇతరం కోసం ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏముండదు అక్కడ? 114/76%. అంతేనా? మీరు కొట్లు కొట్టండి, మీకు ఎక్కడి వరకు వస్తుందో ఏమిటితో కొడతారు? మీకు 2తోనే కొద్ది కొట్టేది మీరు అప్పుడు. 2 5 10, 2 7 14. ఇప్పుడైనా 10 కొడితే పోతుందా? చెప్పండి. 1930. సో మనకి సెల్లింగ్ ప్రైస్కి ఎన్ని భాగాలు వచ్చింది? కాస్ట్ ప్రైస్కి ఎన్ని భాగాలు వచ్చింది? బట్ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసినాడు కదా వాడు. ఎంత ఇచ్చినాడు సెల్లింగ్ ప్రైస్ అనేది? 3750 ఇచ్చినాడు. అయితే ఏం కనుకో మన లాస్ట్కి. సో కాస్ట్ ప్రైస్ అంటే ఎన్ని భాగాలు ఉండదు దానికి? అంతేనా? సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఉండేది 3 భాగాలు కదా. సో 3 భాగాలు ఏమవుతుంది? 2 × 3750/3 కొట్టండి. ఎంత అవుతుంది? అంతే కదా. ఇది 1250, 1250 ఎంత అవుతుంది? 2500. ఏముందంటే 58 క్వశ్చన్. ఒక వస్తువు 768 రూపాయలకి అమ్మితే వచ్చే లాభము X% అంట. నార్మల్గా చూడండి, 768 రూపాయలకి అమ్మితే గిన ఏమవుతుందంట? లాభం అని చెప్పొచ్చు, నష్టం అన్నది చెప్పొచ్చు. సో లాభం అంటే మనం ఏం చేయాలి? 100కి కూడాలి. నష్టం అంటే 100 నుంచి తీసేయాలి. బట్ ఇప్పుడు ఏమన్నాడు? లాభం అన్నాడు కాబట్టి ఏమవుతుంది అంటే 100 + X అవుతుంది. లాభమే కదా అది. రైట్. నెక్స్ట్ ఏమన్నాడు క్వశ్చన్? ఒకవేళ అదే వస్తువుని 890 రూపాయలకి 896 రూపాయలకి అమ్మితే గిన ఏమవుతుందంట? వచ్చే లాభము X+20% అంట. వచ్చే లాభము X+20. ఇక్కడ చూడండి, X+20% అంటున్నాడు. ఇది లాభము. కాకపోతే ఇది రాయకూడదు. నేను మీకు అర్థమయ్యే కోసం రాస్తున్నా. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? దీన్ని 100కి కదా గుడాల్సింది. అప్పుడు ఏమవుతుంది? 100 + X+20%. అదే కదా రాయాల్సింది. ఇక్కడ చూడండి, ఈ టైప్. ఇప్పుడు మనం ఏం చేయాలా? అయితే X వాల్యూ ఎంత అని అడిగాడు. అదే అడిగింది మనకి. అప్పుడు నువ్వేం చేయాలా? ఇది ఇంటూ ఇది చేసి మళ్ళీ ఇది ఇంటూ అదే కదా చేయాల్సింది. సో ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతే ప్రొసీజర్ అనేది కొంచెం కష్టమవుతుంది. నార్మల్గా మీకు ఏమని చెప్తే 2 సార్లు ప్రాఫిట్ ఇచ్చినాయి. ఇక్కడ ప్రాఫిటే, ఇక్కడ కూడా ప్రాఫిటే. 2 సార్లు ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి ఏం చేసి 2 డిఫరెన్స్ కనుక్కోవచ్చా లేదా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముండదు మనకి. ఇక్కడ 100 + X ఉండదు, ఇక్కడ 100 + X ఉండదు. అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి? ఓన్లీ 20%. 20% అంటే మీకు ఏమని చెప్పిన ఫ్రాక్షన్స్లోనా? 1/5. అంతేనే కదా. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం తీసేసాం. ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం తీసేయాలి కదా. ఒకవేళ ఇక్కడ ప్రాఫిట్ లాస్ వచ్చి ఇక్కడ కూడినా కానీ ఇక్కడ ఎన్నో వాల్యూస్ మాత్రం ఏం చేయాలి? ఖచ్చితంగా తీసేయాలి. ఎప్పుడైనా నీ వాల్యూస్ ఏం చేయాలి? మనము తీసేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ వస్తే తీసేయాలా, లాస్ వచ్చినా కానీ తీసేయాలా, ప్రాఫిట్ లాస్ వస్తే మాత్రం చెప్పినాను కదా. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉండదు చెప్పండి? ఎవరిలో 2 అని చెప్పేది. దీని పెద్ద నెంబర్ రైట్. సో 6 నుంచి 8 పోతే ఎంత? 8. నెక్స్ట్ 9 నుంచి 9, అప్పుడు 8 నుంచి 7 నుంచి 6 పోతే 7 నుంచి 6 పోతే 1. ఇప్పుడు ఫస్ట్ 16 కదా, 16 నుంచి 8 పోతే గిన దశకం పోయింది కదా. ఇక్కడ 8 నుంచి 6 పోతే గిన 2.
నెక్స్ట్ 1 సో 128 ఏంది ఇది ఒక 128 నెంబర్ వచ్చింది ఏంటిది ఇది మనకి ఇక్కడ వచ్చిండేది ఏమి ఇక్కడ ప్రాఫిటే కదా ఇది సో అంటే మనకి కాస్ట్ ప్రైస్ కింద ఉండేది సో కాస్ట్ ప్రైస్ 5 భాగాలు అయితే తగ్గిన సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంతేనా సో మనకి ఇప్పుడు చెప్పండి ఇది ఏమొచ్చినట్లు మనకి ఇది దీనికి డిఫరెన్స్ వచ్చినట్లే ఒక భాగానికి వచ్చినట్లే కదా ఒక భాగమే కదా ఇది లాభమే కదా ఇచ్చిండేది ఇలా లాభమే కదా ఇచ్చిండేది సో అమ్మిన తీసి మన ఓవరాల్గా వచ్చిండేది ప్రాఫిట్ పర్సెంటేజే కదా సో ఇది కూడా ప్రాఫిట్ కదా మనకి ప్రాఫిట్ ఎన్ని భాగాలు వచ్చినాయి ఇక్కడ ఒక భాగమే కదా వచ్చిండేది ఒక భాగమే వచ్చింది ఏం కనుక ఒక భాగానికి 128 అయితే గిన ఏం కనుక్కోమంటున్నాడు ఎక్స్ విలో కనుక్కుందామంటే ఫస్ట్ ఇది కాస్ట్ ప్రైస్ ఎంత తెలియాలి కదా మనకి సో ఇప్పుడు ఎక్స్ విలో అని కష్టం అనేది కష్టం అంటే ఇది ఇంతకు అమ్మినప్పుడు మనకి అంత పర్సెంటేజ్ లాభం వస్తుంది అంటే కష్టం అంటున్నాడు సో మనకి ఇక్కడ చెప్పండి అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 5 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి ఏమవుతుంది 5 ఎంబల 40 నెక్స్ట్ 5 ఎంట్ల 600 అంటే ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ 640 దాన్ని 768 రూపాయలకి అమ్మి తెగిన లాభం వస్తుంది నష్టం వస్తుంది ఎంత లాభం వస్తుంది ఇక్కడ 60 రూపాయలు ఇక్కడ 68 రూపాయలు అంటే ఎంత అవుతుంది 128 రూపాయలు లాభం బై 640 ఇంటూ అంతేనా 0 చెప్పండి 8 64 కార్డులు 64 రెంట్లో కొట్టిస్తారు డైరెక్ట్ అంతేనా 2 into 10 20% ఎంత వచ్చింది మనకి సో లాభం ఎంత వచ్చింది 20%. సో ఇక్కడే కదా మనకి X% అంటే కూడా మనకి ఇక్కడ ఏమవుతుంది 20% కదా ఒక వస్తువుని 640 రూపాయలకి అమ్మి 640 రూపాయలు కొని 768 రూపాయలకి అమ్మినప్పుడు ఏమవుతుంది 100 + X% ప్రాఫిట్ వస్తుందంట అంతే కదా సో మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఏమవుతుంది 20% అవుతుంది ఒక వ్యక్తి తన గడియారాన్ని 24 రూపాయలకి అమ్మినప్పుడు అంటే ఎంతో 24 రూపాయలకి అమ్మినాడంటే ఒక గడియారాన్ని అమ్మిన తర్వాత చూడండి దానికి కొన్న వేలకు సంఖ్యాత్మకంగా సమానమైన లాభ శాతాన్ని పొందితే రైటా సో మనకి కొన్న వేల ఎంత పర్సెంట్ అయితే ఉంటుందో లాభం కూడా అంతే పర్సెంటే వస్తుంది అనుకుంటా రైటా సో లాభం కూడా అంతే వస్తుందంట సో కొన్న వేల ఒకవేళ 20 రూపాయలు ఉంటుంది అనుకో లాభ శాతము 20% అవుతుంది ఒకవేళ కొన్న వేల 40 రూపాయలు అవుతుంది అనుకో లాభ శాతం కూడా 40% అవుతుంది రైట్ సో కొన్న వేలకు చూడండి కొన్న వేలకు సంఖ్యాత్మకంగా సమానమైన లాభ శాతాన్ని అర్థమవుతుంది కదా సో ఒకవేళ కొన్న వేల 100 రూపాయలు అవుతుంది అనుకో లాభ శాతం కూడా ఏమవుతుంది 100% అవుతుంది రైటా అయితే ఆ గడియారం యొక్క కొన్న వేల ఎంత అని అడుగుతున్నాడు ఇప్పుడు చూడండి ఒక వస్తువుని ఎంత కమ్మినాడంట రైట్ 24 రూపాయలకి అమ్మినాడంట రైటా ఏమన్నాడు అప్పుడు వచ్చే లాభం అనేది ఎట్లుంటుందంటే మనకి కాస్ట్ ప్రైస్ ఏమైతే ఉంటుందో కాస్ట్ ప్రైస్ సంబంధించింది అని కష్టం అంటున్నాడు ఏమంటున్నాడు కాస్ట్ ప్రైస్ చూడండి కాస్ట్ ప్రైస్ నేను ఒకవేళ ఎక్స్ అనుకుంటే గిన లేకపోతే ఇడిచిపెట్టేసేయండి ఇది కూడా ఇడిచిపెట్టు నార్మల్గా ఏమనుకుంటాం అని కష్టం ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఫస్ట్ ఏమనుకుంటారంటే ఎక్స్ అనుకుంటా ఏమనుకుంటాను ఎక్స్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు లాభం అనేది ఎంత వచ్చిందంట కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దానికి సేమ్ పర్సెంటేజ్ అన్నాడు కదా సో అప్పుడు మనం ఈ ఎక్స్ ఏం చేయాలి 100కి కూడాలి కదా సో అప్పుడు ఏమవుతుంది 100 + ఎక్స్ అంటే పర్సెంట్ సో పర్సెంట్ అంటే మనం ఏం చేయాలి బై 100 అర్థమవుతుందా మీకు ఇది ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే గిన మళ్ళీ దీనికి ఏం చేయాలా లాభం వచ్చిందనంట ఎంత లాభం వచ్చింది సో మనకి 100 + X అని వేసుకుంటే మనకి మధ్యలో ఏం వేసుకోవాలి ఇంట్ వేసుకోవాలి మనకి ప్లస్ వేసుకోకూడదు ఏం వేసుకోవాలంటే ఇంట్ వేసుకోవాలి ఇంతకుముందు అంతే కదా ఎంత శాతం పెరిగింది అన్నప్పుడు 100 + X వేసుకోవాలి కదా పోయేది సో మళ్ళీ ఒకవేళ లేదంటే కానీ మాకు ఇక్కడ ప్లస్ వేసుకుంటారంటే మరి ఇంటూ ఎక్స్ వేసుకోవాలి ఇక్కడ ఏం వేసుకోవాలా ఇంటూ అవసరం లేదు మనకి అది సో మనం చెప్పడం ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎక్స్ అయితే పెరిగింది అంటే లాభం వచ్చింది అని అర్థం ఎంత పర్సెంట్ అంటున్నాడు 100,000 ఎంత అయితే ఉండదో అంతే సమానంగా
ఉండే పర్సంటేజ్. సో అప్పుడు ఏమవుతుంది, అది 100 + x కదా ఇది. సో బై 100% కాబట్టి ఫ్రాక్షన్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే మనకి అమ్మిన వేల వస్తుంది. బట్ అమ్మిన వేల మనకు నెంబర్ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు అమ్మిన వేల అనేది 24 అంటున్నాడు, అంతేనా? సో ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది చెప్పండి, ఈ 100 అవతలం పోతే పంపించేసే ఈ రెండు వాటిని ఇంటి చేయండి. 100 × x ప్లస్ x × x ఈజ్వల్ అతనికి ఏముంటుంది, దాన్ని ఇటు సైడ్ పట్టుకురండి. x² + 100x మైనస్ రైట్. మీకు ఎప్పుడైనా చెప్పి ఫ్యాక్టర్స్ అనుకునేటప్పుడు దీన్ని ఏంటిది అంటే ఏం లేదు కాబట్టి 2400. ఏమైనా కానీ రెండు నెంబర్లు ఇంటి చేస్తే 2400 రావాలా. ఆ రెండు పూర్తి ఏం రావాలా, మధ్యలో నెంబర్ రావాలా. ఏమొస్తుంది చెప్పండి, 6 4 అంటే 60 × 40 చేసి వచ్చి ఇస్తేనే లేదా, 60 + 40 ఎంత రాసుకోవచ్చా లేదా? సో x² ప్లస్ ఏమన్నా ఇచ్చు 60x తర్వాత చెప్పండి 40x తర్వాత మైనస్ ఈజ్వల్ టు, సో రెండు వాటిలో ఏం కామన్ ఉంటుంది, సో x + 60 ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇక్కడ కూడా x + 60 అని రాస్తా. ఇక్కడ ఏం రాయాలా మైనస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే మైనస్ ఇచ్చినాడు ఇక్కడ, రైటా? మనం మాత్రం ఏం రాసినారు, ప్లస్ అని చెప్పినారు. ప్లస్ చెప్పకూడదు కదా, ఏమున్నది ఇక్కడ మనకి మైనస్ ఉన్నది. మళ్ళీ అప్పుడు ఈ రెండవటిని ఇంటి చేయాలంటే మనకి ఏం రావాలా చెప్పండి, ఈ రెండవటిని ఇంటి చేస్తే మనకి ఏం రావాలా? ఇప్పుడు 60 × 40 కదా, సో మైనస్ ఇంటూ మైనస్ అని రాస్తే సరిపోతుందే లేదా? బట్ అప్పుడు మనకి ఇక్కడ 100x అని ఉండదు కదా, మైనస్ మైనస్ ప్లస్ వచ్చేది తప్ప ఉన్నప్పుడు ఇంటికి వస్తుంది ప్లస్. నువ్వు ఏం చెప్తావు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మైనస్ మైనస్ రాయాలని చెప్తావు, అదే చెప్పేది. సో మైనస్ మైనస్ రాస్తాను నేను. సో -60 × -40 చేసి ప్లస్ వస్తుంది కదా ఇక్కడ, బట్ మనకి ఇక్కడ ప్లస్సే ఉండాలా. చూద్దాం ఆగు, -2400. సో ఇక్కడ మనకి మైనస్ కాబట్టి మనకి వర్కౌట్ అవుతుందే, వర్కౌట్ కాదు ఈ నెంబరు. సో వర్కౌట్ కాదు. చూడండి మనకి ఏం చేయాలి అంటే -2400 రావాలా, 120 × 20 చేసి వస్తుంది. చూడండి x² + 120x మైనస్ 20x అయినా 120 నుంచి 20 పోతే కానీ 100 కదా ఇది. అప్పుడు 12 × 24 అంటే మైనస్ వచ్చేస్తుంది లేదా. సో 2400. చూడండి ఏమవుతుంది, x కామన్ తీసేపోయి రెండులో నుంచి ఏమి మిగులుతుంది, x + 120. సో ఇక్కడ కూడా x + 120. సో మనకి రెండులో ఏం కామన్ ఉండదు, -20 కదా, అంటే -20 × x -20x -2 ప్లస్ -12 × 2400 వచ్చేసి. సో ఒకటి x -20 ఇంకోటి వచ్చేసి x + 120. సో మనకి మైనస్లో వస్తుంది కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో x ఈజ్వల్ ఏమవుతుంది అంటే 20, x ఈజ్వల్ ఏమవుతుంది 20. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది ఇంత ప్రొసీజర్ మనం చేసేదానికంటే ప్రొసీజర్ తెలుసుకోవాలా, నేర్చుకున్న కూడా. బట్ మనకి ఏం చేస్తారనుకుంటే x వాల్యూ ఏమొచ్చింది 20 వచ్చింది. అంటే x వాల్యూ 20 వచ్చినప్పుడు మనకి లాభ శాతం కూడా ఏమవుతుంది 20% కదా. సో 20% అంటే మనకి ఏమవుతుంది 100 + 20 అంటే ఎంత అవుతుంది 120 బై. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, సో 12 రేట్ల మనకి కాస్ట్ ఈ 24 అనేది కాస్ట్ ప్రైస్. మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడా లేదా, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చలేదు కదా, సెల్లింగ్ ప్రైస్ యాడ్ ఇచ్చినాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడా లేదా, ఈ సెల్లింగ్ ప్రైస్ వచ్చేదనే లేదా. సో మనకి డైరెక్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మేము ఏమితో చేయొచ్చు, మనకి ఆప్షన్ త్రూ చేయొచ్చు అనమాట. మీకు చెప్పండి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మళ్ళీ 26, 18, 20, 22. ఇక్కడ చూడండి ఏదైనా చేసే ఫస్ట్ వచ్చేదానికి స్కోప్ ఉండదా. మనకి ఎంత రావాలా 24 రావాలా, నెంబర్ ఎంత రావాలా 24 రావాలి. అంటే చూడండి ఫస్ట్ 24 రావాలంటే ఈ యూనిట్ డిజిట్ అనేది 4 రావాలా. యూనిట్ డిజిట్ అనేది ఏం రావాలా 4 రావాలి. మనకి ఇక్కడ ఏడన్నా వస్తాయి యూనిట్ డిజిట్ 4 అనేది చూసుకో. ఫస్ట్ కావాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటే 26 ఇంటూ రైట్ ఏం చేయాలా 126 అదే చేయాల్సింది బై పోతుంది. మనకి కొట్లు కొట్టే ఈజీగా వస్తుంది, ఇలా 13 వస్తుంది నెంబర్. 13 అనేది ఏం నెంబర్ అవుతుంది, ప్రైమ్ నెంబర్ అయితేనే లేదా. సో మనకి ఈజీ కొట్లు పోయే నెంబర్ యాదవి 21. సో ఆ 20 ఆన్సర్ అవుతుంది అనమాట. సో 20 × 20 చేస్తే 40 అయితేనే లేదా. సో కాస్ట్ ప్రైస్ 20 అయినప్పుడు ప్రాఫిట్ అనేది 4 రూపాయలు అయితే అప్పుడు మొత్తం 20 + 4 ఎంత అవుతుంది
24 రైటా. సో మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ప్రొసీజర్ కూడా రాసుకోండి. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఆప్షన్ త్రూ చేయడం సింపుల్గా వస్తుంది అన్నమాట ఆన్సర్. 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, సో ఆప్షన్ త్రూ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తాను అనమాట. రైట్, క్వశ్చన్ నెంబర్ 60. రైట్, మనకి ఇంతకుముందు ప్రొసీజర్ చెప్పినాం కదా, సేమ్ 59, 60 ఒకటి లెక్క. ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పంటారా? ఆప్షన్ ఏ 100, 140, 105, 70. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్త చదవండి. ఏమి ఇచ్చినాడు? ఒక వ్యాపారి 131.25 రూపాయలకు అమ్మడం వలన వచ్చే లాభశాతం అనేది కొన్న ధరకు సూచించే సంఖ్యకి సమానం అంట. కొన్న ధర సూచించే సంఖ్యకి సమానం అంటున్నాడు. ఓకే, అయితే ఇంతకు ముందు డైరెక్ట్ కొన్న ధర ఎంత అని అడుగుతుండే, ఏమడుగుతుండే? కొన్న ధర ఎంత అని అడుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ కొన్న ధరని పక్కన ధరని 100 కూడుకొని ఇంటి చేసి మనకి యా నెంబర్ వస్తే అదే మనకి ఆప్షన్ త్రూ. బట్ ఇది ఏమన్నాడు క్వశ్చన్లో నెక్స్ట్, అతడు 40% లాభం పొందేందుకు ఎంత లాభం పొందాలంట? 40% అన్నాడు. సో ఇక్కడ చెప్పండి, నార్మల్గా 40% అంటే ఎంత? మనకి నార్మల్ 40% అంటే ఎంత? 2/5. అడుగుతుంది 40% లాభానికి అమ్మడానికి ఆ వస్తువు అమ్మాలంటే ఎంత పర్సెంట్? 40% లాభం పొందేందుకు ఆ వస్తువును అమ్మిన ధర ఎంత అని అడుగుతున్నాడు. లాస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ఇవన్నీ మనకి ఇవన్నీ అమ్మిన ధరలు. ఎప్పుడు 40% లాభానికి అమ్మినప్పుడు, అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ఇది కింద లాభమే కదా ఇచ్చింది. సో లాభం ఎప్పుడు కదా కాస్ట్ ప్రైస్. ఇది ఏమవుతుంది? ఇది ప్రాఫిట్. మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 7 భాగాలు కదా. అంటే మనకి ఇప్పుడు దీంట్లోనే 7తో పోయేది అదే చూడండి. ఇది 7తో పోతుందా? కాబట్టి ఇది కాదు, ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది కూడా పోదా. సో ఈ రెండవట్లోనే ఆన్సర్ ఏదో ఒకటి ఉండదు. యాడ్ తీసుకుందాం, 140 తీసుకుందామంటే ఏదో ఒకటే ఉండేదే రెండవ కదా. ఇది చేద్దామండి, ఇది కాకుండా ఆన్సర్ అదే కదా. దాన్ని చేయకూడదు ఫస్ట్. సో 140. సో మనకి 7 భాగాలకి ఎంత వచ్చింది? 140. అయితే మనకి 5 భాగాలు కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కుంటే సరిపోతుంది లేదా? చెప్పండి. 7 రెట్ల 14. సో 5 రెట్ల 10 అంటే ఎంత వచ్చింది మనకి? 100 రూపాయలు. సో కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అయినప్పుడు ఫస్ట్ లెక్క ప్రకారం ఫస్ట్ వాడు ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో ప్రాఫిట్ కూడా అంతే పర్సెంటే అన్నాడు. అంతేనే కదా. సో మన కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు వచ్చింది, ప్రాఫిట్ కూడా 100% అంటే అప్పుడు ఏమవుతుంది? 100 + 100 ఎంత అవుతుంది? 200/100 కదా. అప్పుడు సో 2 zeros క్యాన్సర్. 2 × 100 200 రావాలి. మనకి ఫస్ట్ మనకి అమ్మిన ధర ఎంతకి రావాలా? 200 రావాలి. కానీ ఎంత ఇచ్చినాడు? మరి వచ్చేది మనకి ఇది. కాబట్టి ఇది కాదంటే ఆన్సర్ ఇదే అన్నట్టు. అప్పుడు 105 కరెక్ట్ లేదని చూద్దాం. 7కి ఎంత? 105 భాగాలు అయితే 5కి ఎంత? 7 కార్ల 7 5ల. సో 15 సో మనకి కాస్ట్ ప్రైస్ 70 అయితే గిన సెల్లింగ్ ప్రైస్ ఇది మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఎంత అవుతుంది? 75%. సో 75% అంటే 100 + 75 అంటే ఎంత అవుతుంది? 175/100. 25 4ల 25 3ల పోతే కదా. ఇంటి చేయండి. 3 5ల 15. నెక్స్ట్ 3 7ల 21 22. నెక్స్ట్ 3 1ల 3 అంతేనా? 4. చూడండి 4 1ల 4 4 3ల మళ్ళీ 4 1ల పాయింట్ పెట్టుకున్నా 2 ఉంటుందా? సో 4 2ల సో 4 5ల మనకి ఇదే మీకు వాల్యూ ఇచ్చిండేది. రైట్, క్వశ్చన్ నెంబర్ 61 చూడండి ఏమి ఇచ్చినాడు. ఒక వస్తువు యొక్క అమ్మిన ధర 272 రూపాయలంట. సెల్లింగ్ ప్రైస్ ఎంత చూడండి అది. అయితే లాభశాతం విలువ కొన్న ధరకి 3 రెట్లు అంట. కొన్న ధరకి ఎంతంట? 3 రెట్లు. అయితే కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. ఇందుకు కొన్న ధరే కదా అడిగిండేది. సింపుల్ చూడండి, మనకి కొన్న ధర ఆప్షన్లు ఏమేమి ఇచ్చాడు చెప్పండి. 60, ఆప్షన్ బి 80, 90. అయితే లాస్ట్ దొరకదు కొన్న ధరే అంటే ఇదే కొన్న ధర అంటే ఇదే కొన్న ధర, ఇవన్నీ కొన్న ధరలే. సో మనకు ఫస్ట్ ఆప్షన్ నేను 60 తీసుకుంటాను. కొన్న ధర 60. కొన్న ధర ఎంత? లాభం ఏమంటున్నాడు చెప్పండి. కొన్న ధరకి
కొన్న ధరకి ఎంత 3 రెట్లు అంటే కొన్న ధర 60. దీనికి 3 రెట్లు అంటే తెస్తుంది 3 × 60 అంటే 3 6 18. 18 అంటే ఎంత 180. అంటే లాభం ఎంత ఇప్పుడు 180%. 180 ఇప్పుడు చూడండి లాభం ఎంత ఉన్నాడు లాభశాతం యొక్క విలువ అంటున్నాడు. లాభం కాదు లాభశాతం అంటే 180% ఏమవుతుంది ఇది లాభశాతం అంట. అప్పుడు 180% లాభశాతం అయితే నార్మల్ మనం ఏం చేయాలి 100 + 180 చేస్తే ఎంత అవుతుంది 280. 280/100. సో 0 0 క్యాన్సిల్. ఈ 2 0. మనకి అమ్మకం విలువ ఎంత ఇచ్చినది మనకి వాడు 272 రూపాయలు. అదే కదా మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 272 రూపాయలు. ఇప్పుడు చూడండి 8 6 ఫస్ట్ 6 48 యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ ఏముండదు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంటుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది చూస్తుంది చూడండి 80 × రైట్ 80 × మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ మీరు 3 8 3 24 అంటే 240 + 100 300 100 అంటే 100 అంటే 0 0 క్యాన్సిల్ కదా. చెప్పండి 8 4 8 3 ఒక 3 వచ్చిందా. సో వచ్చిందంటే ఇది రైట్ ఆన్సర్. అండి ఎప్పుడైనా కానీ కొన్న ధరకి ఏదైనా కానీ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ లెక్కలున్నా కొన్న ధరకి సంఖ్యాత్మకంగా సమానమైన లాభశాతం అని ఎప్పుడైనా మనం క్వశ్చన్లో మెన్షన్ చేస్తే కదా ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నువ్వు ఆప్షన్ త్రూ చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఆ పాయింట్ రాసుకోండి. రైట్ 62వ క్వశ్చన్ ఏమిచ్చాడు చూడండి. పాల విక్రయదారుడు కొన్ని పాలు కొంటాడంట. అతను లీటరు ఒక్కొక్కటి 50 రూపాయలు చెప్పిన అమ్మి దిగిన 2000 నష్టం వస్తుందంట. రైటా ఒక్కొక్కటి 1 లీటర్ 50 రూపాయలు చెప్పిన అమ్మితే ఎంత వస్తుందంట 2000 నష్టం వస్తుంది. లీటర్ ఒక్కొక్కటి 60 రూపాయలు చెప్పిన అమ్మి దిగిన 1500 లాభం వస్తుంది. మీకు ఇంతకు ముందు చెప్పిన లాభము నష్టం వచ్చినప్పుడు రెండోళ్ళు ఏం చేయాలా. సో అక్కడ 2000 నష్టం అన్నాడు, ఇక్కడ 1500 లాభం అన్నాడు. సో మొత్తం ఎంత అవుతుంది 3500. సో ఫస్ట్ అమ్మిండేది ఎంత ఇప్పుడు అమ్మేది ఎంత. సో డిఫరెన్స్ ఎంత 10. సో 3500/10. సో 0 0 క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది. సో మనకి ఎన్ని లీటర్లు అమ్ముతున్నట్లయితే మొత్తము 350 లీటర్లు. క్వశ్చన్ నెంబర్ 63. ఒక వస్తువును X రూపాయలకి అమ్మడం వలన L% నష్టం వస్తుందంట. ఇంతకుముందు చెప్పి ఇక్కడ చూడండి X రూపాయలకి ఏం చేస్తున్నాడంట అమ్ముతున్నాడంట ఒక వస్తువు. ఏమవుతుందంట L% నష్టం వస్తుందంట. L% నష్టం అంటే ఏమని చెప్తే మీకు అప్పుడు 100 చేయాలి కదా అంతేనా లేదా. నెక్స్ట్ ఏమన్నాడు ఒకవేళ అదే వస్తువును 1000 రూపాయలకి అమ్మి తెగిన అదే వస్తువుని 1000 రూపాయలకి నమ్మి తెగిన ఏమవుతుందంట P% లాభం అంటే అప్పుడు ఏం చేస్తారు 100 + P. అయితే ఏమన్నాడు లాస్ట్కి ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అంటున్నాడు. ఆ వస్తువు యొక్క కొన్న ధర అంటే మనం ఏం కనుక్కున్నాలి ఎప్పుడైనా కొన్న ధర క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి మీకు ఇంకోటి చెప్తా. ఏమి ఇచ్చినాడు ఇంకా లెక్క ఇచ్చినాడా ఏమి ఇచ్చినాడు ఇంకా ఇచ్చినాడు క్వశ్చన్. ఇక్కడ చూడండి వెన్ ఏ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ X ఒక వస్తువుని X రూపాయలకి అమ్మడం వలన L% నష్టం వస్తుందే వస్తుంది. తర్వాత ఒకవేళ అదే వస్తువుని 1000 రూపాయలకి అమ్మితే P% లాభం వస్తుంది. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఇంతకు ముందు ప్రాబ్లం ప్రకారం చేస్తే కదా సింపుల్ లాభము నష్టం అని 2 ఇచ్చినాడు కదా మనకి. వాడు అదే కదా ఇచ్చిండేది లాభం ఇచ్చినాడు నష్టం ఇచ్చినాడు. సో మనకి ఏం చేయాలి రెండవటిని యాడ్ ఏముండదు చెప్పండి చెప్పండి. P + L కదా ఇచ్చిండు. P అంటే లాభం అని ఇచ్చినట్టు L అంటే నష్టం అని ఇచ్చినాడు. P + L కదా చేయాల్సింది అంతేనే కదా. నెక్స్ట్ ఏమన్నాడు చెప్పండి. అవి ఏమి ఇచ్చినాడు ఇంకొకటి ఫస్ట్ ఉంది ఒకటి X రూపాయలు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఈ రెండవట్లో ఏది పెద్ద వాల్యూ ఉంటుంది చెప్పండి. ఏది పెద్దగా ఉంటుంది రైట్. సో మనకి ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇది రెండవట్లు కూడితే మనకు వచ్చే వాల్యూ ఈక్వల్ అయితే కదా.
సో ఒకసారి ఏమవుతుంది అంటే నష్టానికి అమ్మినాడు, ఇంకోసారి లాభానికి అమ్మినాడు. నష్టానికి అమ్మినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఇచ్చినాడా, వై ఇచ్చినాడా, ఎక్స్ ఇచ్చినాడు. సో లాభానికి అన్నప్పుడు వై ఇచ్చాడు. మనకి ఏ వాల్యూ పెద్దగా ఉంటుంది, వై పెద్దగా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, వై మైనస్ ఎక్స్. అదే తీసేయాలి కదా, ఇంతకు ముందు 13,500 కూడినారు, అవతల పక్కన 2 ఇంకోటి ఏం చేస్తారు, తీసేస్తే లేదా. ఇక్కడ కూడా వై ఎక్స్ అనేది కాబట్టి వై మైనస్ ఎక్స్ అని రాయండి. మనకి ఏమంటున్నారు ఇప్పుడు, కాస్ట్ ప్రైజ్ ఎంత అని అడుగు. ఎప్పుడైనా కాస్ట్ ప్రైజ్ అంటే మనం ఎంత అనుకుంటాము, క్వశ్చన్ మార్క్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 100 ఇంటూ వై మైనస్ ఎక్స్ బై పీ ప్లస్. ఇప్పుడు వరకు చెప్పిన లెక్క అన్ని మనం చేసిమే లేదా, ఈ ఫార్ములా ప్రకారమే చేసిండేది. అదే వాడు ఫార్ములానే ఒక ఈ మెథడ్ని క్వశ్చన్ లాగా ఇచ్చినాడు అంతే వాడు. రైటా, ఆప్షన్స్లో ఇచ్చినాడే లేదా ఆప్షన్. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడు. 67వ క్వశ్చన్ అంటే, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 1470 రూపాయలకి అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువుని 1050 రూపాయలకి అమ్మితే వచ్చిన నష్టంతో సరిపోయిందన్నాడు. ఇక్కడ చూడండి, లాభము తర్వాత నష్టము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఒక వస్తువుని ఎందుకు అమ్మినాడంటారా, అప్పుడు వచ్చిన లాభం అనేది, మళ్ళీ తర్వాత అదే వస్తువుని ఇంకొక వేరే ధరకు అమ్మినాడు, అప్పుడు వచ్చిన నష్టంతో సమానం అంట. అంటే ఇక్కడ లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంటే ఇక్కడ లాభం ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, నష్టం అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాభము X రూపాయలు వచ్చేది అనుకున్నాండి, రైట్. వాడు ఏమంటాడు అంటే వచ్చిన నష్టానికి సమానము అంటున్నాడు. అంటే ఫస్ట్ నష్టం మనం ఏమనుకుంటాము, రైట్, నష్టం మనం ఎక్స్ అనుకుంటాం, అప్పుడు లాభం కూడా ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. రైటా. ఇప్పుడు చూడండి మనకి క్వశ్చన్ ఏమిటంటే, ఫస్ట్ 1470 రూపాయలకి అమ్మితే అంటున్నాడు. ఎంత, 1470 రూపాయలకి ఒక వస్తువుని ఏం చేసినాడంట, అమ్మినాడంట. అమ్మితే ఏమొచ్చిందంట మనకి, ఎంత లాభం వచ్చింది. ఇప్పుడు చూడండి, వదిలేసేయండి. దీంట్లో మనకి ఇది ఏమిది, సెల్లింగ్ ప్రైస్ కదా, ఇది ఏమిది, సెల్లింగ్ ప్రైస్ అంతేనా. సో ఈ సెల్లింగ్ ప్రైస్ల నుంచి మనకి కాస్ట్ ప్రైస్ తీసేసి ఏమొస్తుందిరా, అది ఏమంటున్నాడు, ఎక్స్ అంటున్నాడు, అంతేనే లేదా. నెక్స్ట్ ఏమంటున్నాడు చెప్పండి, నెక్స్ట్ ఏమంటున్నాడు, మళ్ళా ఇంకొక వస్తువుని ఏం చేసినాడంట, 1050 అమ్మడం వల్ల ఏమైందంట, నష్టం వచ్చిందంట. నష్టం అన్నప్పుడు ఏం చేయాలి, మనం కాస్ట్ ప్రైస్ల నుంచి తీసేయాల్సింది. ఏం తీసేయాలా, కాస్ట్ ప్రైస్ల నుంచి ఎందుకు తీసేయాలా, 1050 తీసేయాలా. ఇప్పుడు ఏమవుతుందంట, నష్టం వస్తుందంట. ఎంత వస్తుందంట, ఎంత వస్తుంది నష్టం అంటున్నాడు అక్కడ. అంటే సింపుల్, మీరు ఇక్కడ ఇట్లా ఎందుకు రాసినట్టు ఇట్లా రాయాల్సిన అవసరం లేదు. లాభము నష్టం సమానం అన్నాడంటే దీని యొక్క ఈ రెండు వాల్యూస్, ఇది ఎక్స్ అవుతుంది, ఇది కూడా ఎక్స్ అవుతుంది కదా. అంటే ఈ రెండు విలువలు ఎట్లయితే ఏమని అర్థము, ఏమైతాయి అంతే కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్వల్ ఇది రాసిస్తాను నేను, ఎక్స్ ఈజ్వల్ ఎక్స్ అని రాయించాను లేదా. అప్పుడు ఇది ఏముండదు, 1470 మైనస్ కాస్ట్ ప్రైజ్, రైట్, ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైజ్ మైనస్ 1050 రాయించాలి లేదా. డైరెక్ట్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ పాయింట్ రాయాల. ఏమని రాయాల, 1470 నుంచి ఎంతో మనకు కాస్ట్ ప్రైజ్ తీసేస్తే వచ్చే లాభం అనేది కాస్ట్ ప్రైజ్ నుంచి వచ్చే నష్టానికి సమానం. నష్టము లాభం, ఇక్కడ లాభం, ఇక్కడ నష్టం, ఇక్కడ. సో అర్థమైందా. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎట్లా రాయాలి, ఇవన్నీ ఏమి రాయకూడదు. ఎట్లా రాయాలి, ఎగ్జామ్లో రాసేటప్పుడు డైరెక్ట్ రాయాలి. నేను ఎట్లా రాస్తాను, ఫస్ట్ ఏమంటున్నాడు, లాభం రావాలా, తర్వాత నష్టం. ఫస్ట్ మనం లాభము నష్టం సపరేట్ రాసుకున్నాం ఇక్కడ. సో లాభం అన్నప్పుడు మనకి ఎప్పుడైనా ఏమిటి వస్తుంది, లాభం అన్నప్పుడు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైజ్ తీసేయాలి. అదే మనకి సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, 1450 70. సో 1470 రూపాయలు మనకి ఏమేంట సెల్లింగ్ ప్రైస్. దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలా, కాస్ట్ ప్రైజ్ తీసేయాలి. తీసేసి మనకి ఏమొస్తుంది, లాభం వస్తుంది, రైట్. సో ఈ లాభం అనేది ఏమవుతుంది అంటే ఎక్స్, అక్కడ కూడా ఎక్స్, రెండు ఎక్స్ ఇచ్చుకుంటే కదా రాల్సింది. ఎంత అవుతుంది నెక్స్ట్, ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ నష్టం వస్తుంది అంటే నెక్స్ట్ నష్టం అంటే కాస్ట్ ప్రైజ్ నుంచి సెల్లింగ్ ప్రైజ్ తీసేయాలి, అంతేనే లేదా. సో కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ ఎంత ఇచ్చినాడు,
అప్పుడు వచ్చే నష్టం ఈ రెండవ సమానంగా ఉండదు అంటున్నాడు. రాయచ్చే లేదా? ఇప్పుడు సింపుల్ చెప్పండి. ఇది కాస్ట్ ప్రైజ్, ఇది మైనస్ కాస్ట్ ప్రైజ్. ఈ మైనస్ కాస్ట్ ప్రైజ్ మొత్తం ఏమవుతుంది? ప్లస్ కాస్ట్. అంటే ఏమవుతుంది? ఒకటి ప్లస్ ఒకటి కాస్ట్ ప్రైజ్, ఇంకోటి కూడా మొత్తం ఎన్ని అవుతాయి? 2 కాస్ట్ ప్రైజ్. అది ఇద్దరికి వస్తే ఏమవుతుంది? 1000 ప్లస్సే కదా. అంటే ఆల్రెడీ ఇక్కడ 1470 రూపాయలు ఉండదు. అది ఇక్కడ వస్తే ఏమవుతుంది? 1050 ఉండదు. సో 0 7 5 ఎంత? 12. ఇక్కడ ఇంకా 2 ఉండదు కదా, దాన్ని ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? సో అప్పుడు రెండవ కార్ల 2 2 2 2 6 12 అంతే కదా. సో మనకి ఇదేమిది? కాస్ట్ ప్రైస్. వాడు అడిగిన కాస్ట్ ప్రైజ్ అనే. ఒకవేళ ఆ వస్తువుని 10% నష్టానికి అమ్మినట్లయితే 10% క్వశ్చన్ సారీ ఇక్కడ కదా, ఇక్కడ సరే ఇక్కడ క్వశ్చన్ సరిపోయింది. ఆ వస్తువుని అమ్మకమ్మ ధరలో 30% లాభం రావాలంటే అతనికి ఆ వస్తువు యొక్క అమ్మకపు ధరలో, బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఆ వస్తువు యొక్క అమ్మకపు ధరలో 30% లాభం రావాలంటే ఆ వస్తువుకు ఉండాల్సిన అమ్మకపు ధర ఎంత అన్నట్టు. ఇప్పుడు చూడండి, 30% రావాలంట ప్రాఫిట్. ఎంత రావాలంట? అంటే 30% అంటే ఏమి? ఈ 10 అనేది ఏమంటున్నాడు? ఎస్పీ అంటున్నాడు, అమ్మకపు ధరలు అంటున్నాడు. ఇదేమవుతుంది? ఇది ప్రాఫిట్. అప్పుడు మనకి కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది? మీకు ఇంతకుముందు చెప్పిన దీనికంటే చెప్పడానికి లాభం అన్నప్పుడు తక్కువే ఉండాలి. మనకి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ వచ్చిందే లేదా? కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు ఉండదు? 7 భాగాలకి ఎంత అంటున్నాడు? అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు ఇప్పుడు చెప్పండి. ఎస్పీ అంటే ఎన్ని భాగాలు కనుక్కున్నా? 10 భాగాలు కనుక్కున్నాండి. కనుక్కోండి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 7 ఒకట్ల 7 7 ఎంబలా అంతేనా? సో అంతే. మనకి ఎంతైతే మొత్తం పక్కన కూర్చున్నట్టే కదా. సో 1800 రైట్. వస్తే మనం వస్తుంది మనకి ఎంత కమ్మాలా? కాదు, ఓన్లీ 30% రావాలంటే కాదు మనకి క్వశ్చన్ కరెక్ట్ లేదు చూడండి. ఇఫ్ హీ ఈజ్ టు మేక్ ప్రాఫిట్ 30%, దెన్ ద సేల్ ప్రైజ్ ఆఫ్ ది ఆర్టికల్ షుడ్ బి ఏమంటున్నాడు? ఆర్టికల్ షుడ్ బి అని కష్టం అంటున్నాడు. మనకి ఇక్కడ వదిలేసేది. మనకి కాస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది కదా, ఎంత వచ్చింది మనకి? 1260 రూపాయలు అంటున్నాడు. దీంట్లో మనకి ఏం చేయాలని కష్టం అంటే అమ్మకపు ధరలో 30% లాభం వచ్చేటట్లు అమ్మాలంట. అమ్మకపు ధరలోన 30% లాభం వచ్చేటట్లు అని కష్టం. మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి కాస్ట్ ప్రైజ్ కూడా 7 వచ్చింది కదా, అప్పుడు సెల్లింగ్ ప్రైజ్ 10 భాగాలు చెప్పినాడు. మనకి 10 భాగాలు కావాల్సింది. అని ఏమైనా మిస్టేక్ చేస్తున్నారా? అమ్మకపు ధరలోనే చెప్పిండేవాడు. అమ్మకపు ధరే చెప్పిండేది. ఏమి ఇచ్చినట్టు మనకి? అమ్మకపు ధరలో, ఆ వస్తువు యొక్క అమ్మకపు ధరలోన 30% లాభం రావాలంటే ఇంగ్లీష్లో ఏమి ఇచ్చినట్టు? ఇఫ్ టు మేక్ ప్రాఫిట్ 30%. ఇక్కడ చూడండి, క్వశ్చన్ మాత్రం మళ్ళీ ఇక్కడ వేరే ఇచ్చేసినాడు ఇంగ్లీష్లోనే. ఇఫ్ హీ ఈజ్ టు మేక్ ప్రాఫిట్ 30% అంతే. హాన్ అని ఏమి ఇవ్వలేదు. క్వశ్చన్ తెలుగులో కొంచెం అమ్మకపు ధరలు అని కష్టం ఇచ్చాడు. బట్ ఇంగ్లీష్లో చూడండి ఏమంటున్నాడు అంటే సింపుల్గా 30% ప్రాఫిట్ అంటున్నాడు. అప్పుడు చూడండి ఇక్కడ ప్రాఫిట్ అంటే 30% అంటే 3/10 కదా. ఇది కాస్ట్ ప్రైజ్, ఇది కాస్ట్ ప్రైజ్ అనుకుంటే కానీ సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుందిరా? 13 భాగాలు అవుతుంది కదా. చూద్దాం అట్లా. అప్పుడు ఇదేం సెల్లింగ్ 10 భాగాలకి ఎంత అంటున్నాడు? 1260 రూపాయలు. 13 భాగాలకి ఎంత అవుతుంది కనుక్కోవాలా. ఈ 0 0 క్యాన్సిల్. 13 6 78. నెక్స్ట్ 13 2 26. 26 1 7 33. నెక్స్ట్ 13 1 13 ఇంకొక 3 ఎంత అవుతుంది? సో 1638 ఉన్నదనే లేదా? అక్కడ తెలుగులో క్వశ్చన్ రాంగ్ ఇచ్చినట్టు చూడండి, ఇంగ్లీష్లో క్వశ్చన్ కరెక్ట్ ఇచ్చినట్టు చూడండి. తెలుగులో ఏమి ఇచ్చినట్టే అమ్మకపు ధరలో 30% అంటున్నాడు కదా. అక్కడ అమ్మకపు ధరలో 30% అనేది ఏం కాదు. అక్కడ జస్ట్ అతనికి 30% లాభం రావాలంటే ఆ వస్తువుని ఉండవలసిన అమ్మకపు ధర ఎంత క్వశ్చన్ అక్కడ, రైటా? సో ఆ వస్తువు ధరలో, అమ్మకపు ధరలో 30% కాదు. ఏమన్నా రాసుకోవాలి మీరు అక్కడ. ఆ వస్తువుని అమ్మేటప్పుడు 30% లాభం రావాలంటే, రైట్, జస్ట్ 30% లాభం. అమ్మకపు ధరలోనే అది ఏమి ఇవ్వలేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొకటి కూడా మీరు ఈ 1260 డైరెక్ట్ రావాలంటే ఇది ఒక లాజిక్ ఉన్నది. లాభము నష్టము, లాభం ఎంత ఉండదనో
నష్టం కూడా అంతే ఉండదు అన్నప్పుడు సింపుల్ డైరెక్ట్గా కాస్ట్ ప్రైజింగ్ క్వశ్చన్ అడిగింటే ఈ ఏవైతే ఈ వాల్యూ ఈ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు మీరు సింపుల్ కూడికేసి బయట చేసి ఇస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ రెండు వస్తువులు ఉన్నాయి, ఈ రెండు నెంబర్ ఉన్నాయి లేదా, సో ఈ రెండు నెంబర్లు ఏం చేయాలా, కూడి బయట చేసేసి. బట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఈజీ క్వశ్చన్, ఇది నెక్స్ట్ ఇట్లా దీనికంటే ఇంకా ముందుకు పోతామే లేదు ఇప్పుడు. సో మీరు ఇట్లా నేర్చుకున్నాను నీట్గా. క్వశ్చన్ నెంబర్ 68 చూడండి, ఏమి ఇచ్చినాడంటే ఒక వస్తువుని 1000 రూపాయలకు అమ్మితే వచ్చే లాభము, అదే వస్తువుని 850 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు అంట. నష్టానికి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రాఫిట్ లాభము, తర్వాత నష్టం రెండు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే ఈ లాభం అనేది నష్టానికి ఎట్లా ఉంటుందంట, అంటే మనకి లాభం అనేది ఎక్స్ అయితే కింద ఇది నష్టం అనేది లాభం అనేది నష్టం అనేది ఎక్స్ అయితే మనకి లాభం అనేది ఏమవుతుంది ఎక్స్. అదే చెప్పింది కదా, ఒక వస్తువుని అమ్మితే వచ్చే లాభం అనేది ఎట్లుంటుందంటే అదే వస్తువు నష్టానికి 2 రెట్లు అంట, అంతేనా. సో అప్పుడు ఆ రెండు అనేది ఏమైపోతుంది, ఈక్వల్ అయిపోతాయనే లేదా. ఫస్ట్ లాభం రావాలి, లాభం రావాలంటే మనం ఏం చేయాలా, లాభం వచ్చిందంటే మనం ఏం చేయాలా, సెల్లింగ్ ప్రైస్ల నుంచి కాస్ట్ ప్రైజ్ తీసేయాలి. ఎంత చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉన్నది 1000 రూపాయలా. సో 1000 రూపాయలు ఉన్నది మనకి సెల్లింగ్ ప్రైస్. దీంట్లో నుంచి మనకి ఏం తీసేయాలా, కాస్ట్ ప్రైస్ తీసేయాలా, అంతేనే కదా, ఏమనరు. సో మనకి కాస్ట్ ప్రైస్ తీసేసిన తర్వాత చూడండి వచ్చే లాభము అంటున్నాడు. ఇక్కడ లాభం ఎంత చెప్పండి, వచ్చే లాభం అనుకషన్ చూడండి. ఇప్పుడు ఇదేమిది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ నుంచి లాభం తీసేసేగిన, లాభాన్ని తీసేసేయండి. లాభాన్ని తీసేసేగిన మనకి ఏమొచ్చేస్తుంది, కాస్ట్ ప్రైజ్ కదా వచ్చేది. సో మనకి ఇక్కడ ఈ లాభం ఎంత వచ్చేది మనకి, అంతే కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, మొత్తం ఇది ఎంత కాస్ట్ ప్రైజ్ అయిపోతుంది, అంతేనా లేదా. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గురించి నెక్స్ట్ ఏమంటున్నాడు, 850 రూపాయలకి అమ్మితే నష్టం వస్తుందంట. ఎంత 850 రూపాయలకి అమ్మినప్పుడు ఏమవుతుందంట, నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది, అప్పుడు నష్టం వచ్చినప్పుడు మనకి నష్టాన్ని ఏం చేయాలి, కూడితే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా కాస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందే లేదా. సో మనకి దీనికి ఏం చేయాలి, ఎక్స్ని కూడాలా. అర్థమైందే, అర్థం కాలేదా. ఇప్పుడు చెప్పండి, ఈ -2x అక్కడంగా +x, ఇది అవసరం పోతే దీన్ని ఇతరం తీసుకురండి. 1850 ఎంత అయితే మొత్తము తీసేసి ఎంత 250 150 మూడో కాట్ల. సో ఎక్స్ ఇచ్చుకుంటే మనకి ఎంత వచ్చింది 50, రైట్. సో మనకి ఎక్స్ ఇచ్చుకుంటే వచ్చింది 50. ఒకవేళ ఈ 2x అంటే మనకి ఎంత అవుతుంది 100, ఎక్స్ కావాలంటే మనకి ఎంత అవుతుంది 50. వాళ్ళు అడిగింది ఏం లాస్ట్ క్వశ్చన్, ఆ వస్తువుని ఏ ధరకి అమ్మితే 30% లాభం వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత కనుక్కోలే లేదు మనం. ఇప్పుడు చూడండి 100 నుంచి లాభాన్ని తీసేసి కూడా మనకు కాస్ట్ ప్రైజ్ వస్తుంది, లేదంటే 850కి ఎక్స్ని కుడితే కూడా కాస్ట్ ప్రైజ్ వస్తుంది. 100 నుంచి 2x అంటే ఎంత తీసేసి ఎంత అవుతుంది, ఇక్కడ కూడా 850 + x, అది ఎక్స్ అంటే ఎంత కూడితే ఎంత, అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ ఏంటి సమానమైన లేదా. సో మనకి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది, బట్ మనకి ఏం చేయాలంట దాన్ని 30% లాభానికి అమ్మాలి. 30% అంటే ఎంత అంటే ఏమైతే 13/, అంతేనే లేదా 13/10. సో 0 0, సో 13 తొమ్మిది, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత 69. అయినా మనకు వచ్చిండేది కొంతమందికి. ఇంకా చూడండి ఏమి ఇచ్చాడు, ఒక వస్తువుని 2500కి అమ్మడం ద్వారా సంపాదించే లాభం అనేది, సో లైట్ ఇక్కడ లాభం అనేది ఏమవుతుందంట, ఈ లాభం అనేది నెక్స్ట్ ఏం చేసినాడు, ఆ వస్తువుని 2100కి అమ్మడం ద్వారా వచ్చే నష్టానికి 7 రెట్లు అంట. వచ్చే నష్టానికి 7 రెట్లు అంట. ఇక్కడ నష్టం అనేది దాన్ని ఓన్లీ ఒక ఎక్స్ అనుకుంటే అప్పుడు లాభం ఏమవుతుందంట ఈ నష్టానికి 7 రెట్లు అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకటి లాభము ఒకటి నష్టం వచ్చిందంటే మరి ఇంకా ప్రొసీజర్ రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఏమవుతుంది 7x + x ఎంత అవుతుంది 8x. రాయచ్చు కదా డైరెక్ట్ రాసేస్తాను. ఇప్పుడు ఆ రెండింటికి మిగిలిన నెంబర్స్ ఇచ్చిన వాటికి ఏం చేయాలి, మనము మైనస్ చేయాలి. చెప్పండి ఏమి ఇచ్చినాడు, అవి ఒకటి 2500, ఇంకోటి 2100. సో డిఫరెన్స్ ఎంత 400. సో మనకి ఎక్స్ ఇచ్చుకుంటే ఏమవుతుంది వచ్చింది, ఎక్స్ ఇచ్చుకుంటే వచ్చింది 50. సో ఇప్పుడు లాభం అంటే ఎంత అవుతుంది మనకి 350, నష్టం అంటే ఎంత అవుతుంది 50 రూపాయలు.
అంటే ఏదో దాంట్లో నుంచి ఒక ఫస్ట్ దాంట్లో నుంచి 350 తీసేయండి, లేదంటే సెకండ్ దాంట్లో నుంచి నష్టం వచ్చినప్పుడు దానికి ఏం చేయాలా? అది మీకు కూడా ఫస్ట్ చూడండి, 2100కి అమ్మడం ద్వారా నష్టం వచ్చిందంట కదా. సో అప్పుడు దానికి 50 రూపాయలు పూర్తి అయిపోయినాయి లేదా? ఎంత అవుతుంది? 2150 రూపాయలు అవుతుంది. వాడు క్వశ్చన్ ఏమడిగినారు లాస్ట్గా? ఆ వస్తువుపై 20% లాభం రావాలంటే 20% లాభమే కదా చెప్పింది. సో 20% లాభం అంటే ఏం చేయాలి మనము? 20% అంటే 1/5, 6/5 అంతే కదా లాభం అన్నప్పుడు. పైన కూడా 5 నాళ్ళ 5 ముళ్ళ, నెక్స్ట్ 6 ముళ్ళ 6 నాళ్ళ 1, సో 2580 రూపీస్. రైట్. క్వశ్చన్ నెంబర్ 70 ఏమి ఇచ్చినాడు చూడండి. ఒక విద్యార్థి తన ఫోన్ని 5312 రూపాయలకి అమ్మినప్పుడు వచ్చే నష్టము అదే ఫోన్ని 5902 రూపాయలకి అమ్మిన వచ్చే లాభంలో ఎంతమంతట చూడండి. ఇక్కడ నష్టం అనేది లాభంలో అంటున్నాడు. లాభంలో ఇక్కడ చూడండి, నన్ను ఏమనుకుంటానంటే లాభం అనేది X అనుకుంటాను. లాభం అనేది ఏమనుకుంటాను. అప్పుడు ఈ నష్టం అనేది లాభంలో ఎంతో పర్సెంటేజ్ ఇచ్చినారా? 42 6/7% అంటే ఎంత అవుతుంది? 3/7. రైట్. సో 3/7 అంటే ఇది ఏమైతే చెప్పండి? 3x/. ఈ రెండంటే మనకి రేషియో కనుక్కోవాలంటే సింపుల్గా ఇది ఏమైతుంది? అవతలం పంపిస్తే కన్నా ఇది అవతలం పంపిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 3x/7 అనేది ఇక్కడ x ఉండదు. ఎప్పుడైనా కానీ by7 బైలో ఉండకూడదు కదా మన రేషియో కనుక్కోవాలంటే. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఎవరితో చేయాలి? దీన్ని కూడా అంటే సింపుల్ మనకి ఇది 3x అయితే కినా ఇది ఏమవుతుంది? అర్థమైందా? లాభము నష్టం వచ్చింది, రెండు ఏమొచ్చింది? లాభము నష్టం ఇచ్చాడు. ఏమైతే మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది? 10 భాగాలే కదా. ఇది 10x కదా. సో ఇప్పుడు చెప్పండి దాంట్లో ఏమి ఇచ్చినాడు రా? ఆ 2 ఎవరికి ఇచ్చినప్పుడు అమ్మినప్పుడు తీసేస్తే ఎంత వస్తుంది? 5000. ఒకటి ఎంత వచ్చింది? 5902 రూపాయల. ఇంకొకటి ఏమి ఇచ్చినారా? 12. తీసేయండి. 10 నుంచి 1 పోతే 9, 8 నుంచి 3 పోతే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే 0 క్యాన్సిల్ అంటే మనకి x ఈక్వల్ ఏమొస్తుంది? వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి తమ ఫోన్ని ఎంత కమ్మినప్పుడు వచ్చే లాభము తన తొలుత వచ్చిన నష్టానికి 2 రెట్లు ఉంటుందంట. చూడండి, తమ ఫోన్ని ఎంత కమ్మితేగినా వచ్చే లాభం అనేది తొలుత వచ్చిన నష్టానికి 2 రెట్లు ఉంటుందంట. ఇక్కడ చూడండి, తొలుత వచ్చిన నష్టానికి అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ మనకి లాభం ఎంత వస్తుందో నష్టం ఎంత వస్తుందో చెప్పండి. లాభం ఎంత వస్తుందిరా? నష్టం ఎంత వస్తుంది చెప్పండి? 3తో రెడ్డి చేయండి. 3 తొమ్మల 27. నెక్స్ట్ 3 5ల ఇది నష్టం వస్తుంది. నెక్స్ట్ లాభము ఇంటూ 7 చేయండి. 7 తొమ్మల 7 5ల 35. 1 6 ఎంత అవుతుంది? 413. ఏం వెరైటీ చూస్తారప్ప. ఆడు ఏం లేదప్ప. ఈ 59ని 3తో రెడ్డి చేసినా, ఒకసారి 7తో రెడ్డి చేసేదా అంతేనే చేసింది ఇది మరి. రైట్. ఇప్పుడు వాడు క్వశ్చన్ చూడండి. తన ఫోన్ని ఎంతకు అమ్మినప్పుడు, రైట్, ఎంతకి అమ్మినప్పుడు వచ్చే లాభం అనేది, లాభం ఎట్లుండాలంట? తొలిత వచ్చిన నష్టానికి 2 రెట్లు ఉండాలంట. ఎంత కమ్మినప్పుడు వచ్చే లాభం అనేది మళ్ళీ ఇంకొకసారి ఇచ్చినాడు. ఇక్కడ లాభం అనేది తర్వాత నష్టము ఇచ్చినాడా లేదా? ఇప్పుడు చెప్పండి, లాభం అనేది ఎట్లా ఉండాలంటే తొలిత వచ్చిన నష్టానికి, అదే అని చెప్పింది, అది నష్టానికి 2 రెట్లు. సో ఇప్పుడు లాభం అనేది నష్టానికి అదే ఇచ్చింది లేదా? నష్టానికి కరెక్ట్ చెప్పండి రా. అమ్మినప్పుడు వచ్చే లాభం తొలిత వచ్చిన నష్టానికి, సో నష్టానికి అంటే ఇది నష్టం x అయితే, ఇది ఏమైతే లాభం అనేది 2x అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది ఫస్ట్ అమ్మినప్పుడు ఏమైందంట? 5902కి అమ్మినప్పుడు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? క్వశ్చన్లో చూడండి, నష్టం వచ్చిందంట. చూడండి, 5000 లాభమా? లాభం వచ్చింది అన్నప్పుడు మనకి ఏం చేసేయచ్చు? ఈ లాభాన్ని తీసేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుందా లేదా? అంతే కదా. సో 5902 నుంచి మనకి ఏం తీసేయాలా? 413 తీసేయండి. ఏమవుతుంది? 9 నుంచి
చెప్పండి 8. నెక్స్ట్ 8 నుంచి 4 పోతే సో మనకి ఇదేమిది కాస్ట్ ప్రైస్ అంతేనా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, మనకి కాస్ట్ ప్రైస్ తెలిసేదే, బట్ వాడు క్వశ్చన్ ఏమన్నాడు రైట్, తన ఫోన్ని ఎంతగా అమ్మినప్పుడు తొలుత వచ్చిన అమ్మినప్పుడు వచ్చే లాభం అనేది ఎట్లుండాలంటే తొలిత వచ్చిన నష్టానికి, ఇప్పుడు ఇది కాదు, ఇది తొలిగా వచ్చిన నష్టం ఎంత మనకి 177 రైట్. దీనికి వచ్చే నష్టానికి ఏముండాలంటే కష్టంట ఎన్ని రేట్లు అంటున్నాడు. అదే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి లాభము నష్టం అని రాసిట్నే లేదు ఇక. సో లాభం అనేది ఏముంటుందంటే నష్టానికే, ఇదే కదా రాసిలేదు అప్పుడు. లాభం అనేది నష్టానికి 2 రెట్లు, కరెక్ట్గా మీరు చెప్పేది. అమ్మినప్పుడు వచ్చే లాభం అనేది తొలిత వచ్చిన నష్టానికి 2 రెట్లు అంట. అంటే ఇక్కడ నష్టం మనకు తొలిత ఎంత వచ్చింది 177 రూపాయలు వచ్చింది. మరి అప్పుడు లాభం ఎంత వస్తుంది చెప్పండి, దీనికి డబలే కదా. చెప్పండి 2 వల్ల 14, నెక్స్ట్ 2 వల్ల 14 1 కరెక్టేనా, 354 రూపాయలు లాభం వస్తుంది. మనకు కాస్ట్ ప్రైస్ తెలుసా లేదా మనకు. అప్పుడు దీనికి ఏం చేయాలి, మనకు అమ్మిన ప్రైజే కదా కనుక్కోవాల్సింది. ఎంత కమ్మినప్పుడు తొలిత వచ్చిన నష్టానికి 2 రెట్లు లాభం వస్తుంది అన్నప్పుడు అప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని కాస్ట్ ప్రైస్ వచ్చి దీనిలో కలిపి అయిపోయినా లేదా. సో ఎంత కలపాలి 354 కలపండి 13, నెక్స్ట్ 14 8, సో 5843 రూపాయలు. ఇక్కడ చూడండి చాలా సింపుల్ ఈ ప్రాబ్లం, మీరు కాంప్లికేట్ చేయదండి. ఇది డైరెక్ట్ మీకు 59 ఎట్లా కనుక్కున్నారో తెలుసు కదా. ఈ 59 వచ్చేదానికి అంటే 173 413 ఈజీ ఆన్సర్ వచ్చేస్తుంది. వస్తుందా. వాడు ఏమన్నాడంటే మళ్ళీ ఇంకొకసారి ఇచ్చినాడు, ఎప్పుడు అమ్మాలంటే ఫస్ట్ వచ్చిన నష్టానికి 2 రెట్ల 3 రెట్లు 2 రెట్లు లాభం ఉండాలంటారు. మనకు ఫస్ట్ వచ్చిన నష్టం ఎంత, దానికి 2 రెట్లు ఇప్పుడు లాభం ఉండాలంట. అంటే ఏం చేస్తే 354 రూపాయలు ఉండాలి. మన కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చేదే, దానికి అంత కూడిస్తే అయిపోతుంది అనమాట. రైటా. క్వశ్చన్ నెంబర్ 71, 72, 73 ఈ 3 సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. హోంవర్క్ చేసుకొని రండి.